ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో హోసన్నా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నూతన సంవత్సరపు ಶುಭಾಭಿವಂದನಾలు తెలియపరుస్తున్నాను. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರಶಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಹೋಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು. గతించిన సంవత్సరమంతయు ఆశ్చర్యకరుడైన దేవుడు తన కౌగిలిలో మనల్ని దాచి, ಪ್ರಿಯರೇ, ಕಳೆದ ವರ್ಷವೆಲ್ಲ ಆಶ್ಚರ್ಯಕರನಾದ ದೇವರು ತನ್ನ ಮಡಿಲಲ್ಲಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕಾಯ್ದು ఈ నూతన సంవత్సరంలోనికి ఆయన మనల్ని క్షేమముగా తీసుకుని వచ్చాడు. ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಆತನು ನಮ್ಮನ್ನು ಕ್ಷೇಮವಾಗಿ ಕರೆತಂದಿದ್ದಾನೆ. మనం ఎంతైనా కూడా ఆయన్ని స్తుతించబద్దులం, ఆరాధించబద్దులం. ನಾವು ಎಷ್ಟಾದ್ರೂ ಕೂಡ ಆತನನ್ನು ಸ್ತುತಿಸಲೇಬೇಕು, ಆರಾಧಿಸಲೇಬೇಕು. మనకంటే బలము కలిగిన ధనము కలిగిన జనులు ఎందరో ఈ సమయాన్ని చేరుకోలేకపోయారు. ನಮಗಿಂತ ಬಲವುಳ್ಳವರು, ಧನವುಳ್ಳವರು ಈ ಸಮಯವನ್ನು ಸೇರಲಿಕ್ಕೆ ಅವರಿಂದ ಆಗಲಿಲ್ಲ. అభాగ్యులమైన మనం ఈ రోజున ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన ఈ రీతిగా ప్రభుని స్తుతించే, గణపరిచే, ఆరాధించే, ఆయన వాక్యాన్ని ధ్యానించే కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. ಅಭಾಗ್ಯರಾದ ನಾವು ಈ ದಿನ, ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಈ ಮೊದಲೇ ದಿನ ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸುವ ಕೃಪೆ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. మనము ఆరాధించే మన దేవుడు నూతనమైన కార్యాలు చేయువాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ಪ್ರಿಯರೇ, ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ನಮ್ಮ ದೇವರು ಹೊಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವಂತವನೆಂಬುದಾಗಿ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ಓದ್ತೇವೆ. ಯೆಶಯಾ ಗ್ರಂಥం 43వ అధ్యాయం 19వ వాక్యాన్ని నేను చదువుతానండి. ಯೆಶಯಾ ಬರೆದಿರುವ ಗ್ರಂಥವು 43ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ವಚನವನ್ನು ನಾನು ಓದ್ತೇನೆ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ಇಗೋ, ನಾನು ಒಂದು ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವೆನು, ಅದು ಈಗಲೇ ಮೊಳೆತು ಬರುವುದು. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ಪ್ರಿಯರೇ, ನೋಡಿರಿ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾನು ಒಂದು ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡುವೆನು అంటే సంవత్సరములు గడుచుచున్న కొలది, దినాలు దొర్లే కొద్ది మన దేవుడు నూతనమైన కార్యాలు చేయువాడు అనేది ఈ వాక్యం మనకు స్పష్టతనిస్తుంది. ವರ್ಷಗಳು ಕಳೀತಾ ಇರಬೇಕಾದ್ರೆ, ದಿನಗಳು ಕಳೀತಾ ಇರಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನು ಹೊಸ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾನೆಂಬುದಾಗಿ ಈ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. మరొక వాక్యంలో కూడా మనం చదువుతాము, ప్రతి దినము ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది అట్లాగని. ಇನ್ನೊಂದು ವಾಕ್ಯವನ್ನು ಕೂಡ ನಾವು ಓದುತ್ತೇವೆ, ಪ್ರತಿದಿನ ಹೊಸದಾದಂತ ವಾತ್ಸಲ್ಯ ಆತನಿಗೆ ಹುಟ್ಟು ಬರ್ತದೆಂಬುದಾಗಿ. నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాము, ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ದೇವೆ. ఆయన మన ఎడల నూతనమైన కార్యాలు చేస్తాడట. ಆತನು ನಮ್ಮ ಕಡೆಗೆ ಹೊಸದಾದಂತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾನಂತೆ. గతించిన సంవత్సరాలలో చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యమైన క్రియలు మాత్రమే కాదండి. ಕಳೆದ ವರ್ಷ ಆತನು ಮಾಡಿರುವಂತ ಮೇಲುಗಳು, ಅದ್ಭುತಗಳು, ಆಶ್ಚರ್ಯಗಳು ಮಾತ್ರವೇ ಅಲ್ಲ, ఈ సంవత్సరం ఆయన చేయబోయే కార్యాలు నూతనమైనవి అనేది మనం విశ్వసించవలసిన విషయం అండి. ಈ ವರ್ಷ ಆತನು ಮಾಡಲಿಕ್ಕಿರುವಂತ ಕಾರ್ಯಗಳು ಹೊಸದಾಗಿರುವುದೆಂಬುದಾಗಿ ನಾವು ఈ ನಂಬಬೇಕು. వాక్యంలో అదే మీరు ఆలోచించరా అనే మాట మనం చూస్తాము. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ ಎಂಬ ಮಾತನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. ఏంటి ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు అనంటే, ಏನು ಆತನು ಮಾಡುವಂತ ಆಶ್ಚರ್ಯವಾದಂತ ಕಾರ್ಯಗಳು ಅಂತಂದ್ರೆ, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. ಯೆಹೆಜ್ಕೇಲನ ಗ್ರಂಥ 36ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನವನ್ನು ನಾನು ಓದ್ತೇನೆ. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, ನಿಮ್ಮಲ್ಲಿ ಮನುಷ್ಯರನ್ನು ಮೃಗಗಳನ್ನು ವೃದ್ಧಿ అవి ಮಾಡುವೆನು. విస్తరించి అభివృద్ధి నందును, పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేసేదను. ಅವು ಹೆಚ್ಚಾಗಿ ನಿಮಗೆ ಫಲವನ್ನು ತರುವವು. ನಾನು ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಹಳೆಯ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ವಾಸಿಸುವಂತೆ ಮಾಡಿ ನಿಮ್ಮ ಮೊದಲಿನ ಸ್ಥಿತಿಗಿಂತ ನಿಮ್ಮನ್ನು ಉನ್ನತ ಸ್ಥಿತಿಗೆ ತರುವೆನು. ప్రియులారా, చూడండి వాక్య భాగంలో ಪ್ರಿಯರೇ, ನೋಡಿರಿ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడంట. ಮೊದಲಿಗಿಂತ ಉನ್ನತವಾದ ಸ್ಥಿತಿಗೆ ತರ್ತಾನಂತೆ. ఏంటి ఆయన చేసే నూతనమైన క్రియ అనంటే, ಏನು ಆತನು ಮಾಡುವಂತ ಹೊಸದಾದಂತ ಕ್ರಿಯೆ ಅಂತಂದ್ರೆ, మునుపటి కంటే అధికమైన మేలు. ಮೊದಲಿಗಿಂತ ಉನ್ನತವಾದಂತ ಸ್ಥಿತಿ. నిజమే, గత సంవత్సరాలలో, గత దినాలలో ఎన్నో మేలులు మనం అనుభవించాము ప్రభు వలన. ನಿಜವೇ, ಕಳೆದ ದಿನಗಳಲ್ಲಿ, ಕಳೆದ ವರ್ಷಗಳಲ್ಲಿ ಎಷ್ಟೋ ಮೇಲನ್ನು ನಾವು ಕರ್ತನಿಂದ ಅನುಭವಿಸಿದ್ದೇವೆ. కొన్ని అని మనం చెప్పలేమండి, ಕೆಲವಷ್ಟು ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ, ఇన్ని అని మనం నిర్ధారించలేమండి. ಇಷ್ಟು ಎಂಬುದಾಗಿ ನಿರ್ಧಾರಣೆ ಮಾಡ್ಲಿಕ್ಕೂ ಆಗಲ್ಲ. ఊహకు మించిన ఘన కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నో మనం చవి చూస్తూ వచ్చాము. ನಮ್ಮ ಊಹೆಗೆ ಮೀರಿದಂತ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ನಾವು ಸವಿ ನೋಡುತ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. ప్రియులారా, ఆ కార్యాలకి, ఆ
అంతవరకు మాత్రమే కాదు, కానీ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాము. ಪ್ರಿಯರೇ, ಆ ಕಾರ್ಯಗಳಿಗೆ ಅಲ್ಲಿಯವರೆಗೆ ಸಾಕಾಗಲ್ಲ. ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಹೆಜ್ಜೆ ఈ ಇಟ್ಟಿದ್ದೇವೆ. సంవత్సరంలో ప్రభు చెప్తున్నాడు, మరెన్నో నూతనమైన కార్యములు ఆయన మన ఎడలు చేస్తాడట. ಈ ವರ್ಷದಲ್ಲಿ ಕರ್ತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಅದೆಷ್ಟೋ ಹೊಸದಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಕಡೆಗೆ ಆತನು ಮಾಡ್ತಾನಂತೆ. మరెన్నో అధికమైన మేలులు మనకు చేస్తాడట. ಅಧಿಕವಾದಂತ ಮೇಲನ್ನು ಕೂಡ ನಮಗೆ ಆತನು ಮಾಡ್ತಾನಂತೆ. మన దేవుడు ఎవరు? ನಮ್ಮ ದೇವರು ಯಾರು? మన మేలు చూసే దేవుడండి. ನಮ್ಮ ಮೇಲನ್ನು ನೋಡುವಂತ మన ದೇವರು, మేలు కోరుకునే దేవుడండి. ನಮ್ಮ ಮೇಲನ್ನು ಬಯಸುವಂತ ದೇವರು మేలులు ಆತನು. చేసి ఉపకారాలు చేసి మనల్ని ఆనందదాయకమైన మార్గాలలో నడిపించే నాయకుడు, కాపరి అయిన దేవుడండి. ಮೇಲನ್ನು ಮಾಡಿ ಉಪಕಾರವನ್ನು ಮಾಡಿ ಆನಂದದ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸುವ ಆತ ನಮಗೆ ಉಪಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ. మనం అల్పంగా అడగాల్సిన అవసరం లేదు. ಅಲ್ಪವಾದದ್ದನ್ನು ಕೇಳುವ ಅವಶ್ಯಕತೆ ನಮಗಿಲ್ಲ. ఒక్క మేలు చేయండి, ಒಂದು ಮೇಲನ್ನು ಮಾಡಿರಿ, ఇదొక్క మేలు చేయండి, ಇದನ್ನು ಒಂದನ್ನು ಮಾಡಿರಿ, ఈ మేలు చేస్తావా, ಈ ಮೇಲನ್ನು ನನಗೆ ಮಾಡ್ತೀಯಾ? ఇలాగ మనం అల్పంగా ఆలోచించి ఆశించి ప్రార్థించాల్సిన అవసరం లేదండి. ಹೀಗೆ ನಾವು ಅಲ್ಪವಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ఆయన వాగ్దానాన్ని మనం గనక విశ్వసించుకోగలిగితే, ಆತನ ವಾಗ್ದಾನದ ಮೇಲೆ ನಾವು ವಿಶ್ವಾಸವಿಡುವುದಾದ್ರೆ, ఆయన మీద ఆనుకోగలిగితే, ಆತನ ಮೇಲೆ ಆತುಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, ఆయనను పూర్ణముగా నమ్మగలిగితే, ಆತನನ್ನು ಪೂರ್ತಿಯಾಗಿ ನಂಬುವುದಾದ್ರೆ, ప్రియమైన సహోదరులారా, ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, అధికమైన మేలులు చేయు దేవుడు ಅಧಿಕವಾದ ಮೇಲನ್ನು ಮಾಡುವಂತ ದೇವರು నిశ్చయముగా ఈ సంవత్సరం ఆయన అధికమైన మేలులతో మీ ఒక్కొక్కరిని తృప్తిపరచునుగాక. ನಿಶ್ಚಯವಾಗಿ ಈ ವರ್ಷ ಆತನು ಅಧಿಕವಾದ ಮೇಲಿನಿಂದ ನಿಮ್ಮೊಬ್ಬೊಬ್ಬರನ್ನು ಆತನು ತೃಪ್ತಿಪಡಿಸಲಿ. ఆయన మేలులు తలుచుకొని, ఆయన ఉపకారములను తలంచుకొని మనం కృతజ్ఞులమై బ్రతుకుదుముగాక. ಆತನ ಮೇಲನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು, ಆತನ ಉಪಕಾರಗಳನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ಕೃತಜ್ಞತೆ ಉಳ್ಳವರಾಗಿ ನಾವು ಬದುಕಬೇಕು. విశ్వసించండి, తప్పనిసరిగా ఈ సంవత్సరం నా దేవుడు మీ బ్రతుకులలో అధికమైన మేలులు చేసి మిమ్మల్ని దీవించునుగాక. ನೀವು ವಿಶ್ವಾಸವಿಡಿರಿ, ಖಂಡಿತವಾಗಿ ಆತನು ಅಧಿಕವಾದ ಮೇಲಿನಿಂದ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆತನು మరొక ತೃಪ್ತಿಗೊಳಿಸಲಿ. విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ಇನ್ನೊಂದು ವಿಷಯವನ್ನು ಕೂಡ ನಾನು ಈ ದಿನ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ಸಮುವೇಲನು ಬರೆದಿರುವಂತ ಮೊದಲನೇ ಗ್ರಂಥ 2ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನವನ್ನು ನಾನು ಓದ್ತೇನೆ. ఆయన తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. ಆತನು ತಾನು ನೇಮಿಸಿದಂತ ಅರಸನಿಗೆ ಆತನು ಬಲವನ್ನು ಕೊಡುವನು, ತನ್ನ ಅಭಿಷಕ್ತನ ಕೊಂಬನ್ನು ಉನ್ನತ ಮಾಡುವನು. అధిక బలమును దయచేయువాడట. ಅಧಿಕ ಬಲವನ್ನು ಕೊಡುವವನಂತೆ. అంటే గతించిన దినములలో మనకు అనుగ్రహించిన బలం కాదు, ಅಂದ್ರೆ ಕಳೆದ ದಿನಗಳಲ್ಲಿ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಬಲ ಅಲ್ಲ, గతించిన సంవత్సరాలలో మనలను నడిపించిన బలము కాదు, ಕಳೆದ ವರ್ಷದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿರುವಂತ ಆ ಬಲ ಅಲ್ಲ, ఇంకా అధికమైన బలాన్ని ఆయన ప్రసాదిస్తాడంటండి. ಇನ್ನು ಅಧಿಕವಾದಂತ ಬಲವನ್ನು ಆತನು ಕೊಡ್ತಾನಂತೆ. పరిస్థితులు మారుతున్నాయి. ಪ್ರಿಯರೇ, ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಬದಲಾಗ್ತಾ ಇವೆ. ప్రకృతిలో ఎన్నో వైపరీత్యాలు మన ఎదుట నిలబడుతున్నాయి. ಪ್ರಕೃತಿಯಲ್ಲಿ ಅದೆಷ್ಟೋ ವಿಕೋಪಗಳು ನಮಗೆ ಕಂಡು ಬರ್ತಾ ಇವೆ. ఓ వ్యక్తి తమ బ్రతుకుని ఒక దినం గడపాలి అని అంటే ఎన్నో ఎదుర్కొనవలసి వస్తుంది. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ದಿನವನ್ನು ಕಳಿಬೇಕಾದ್ರೆ ಅದೆಷ್ಟೋ ಎದುರಾಗ್ತಾ ಇವೆ. ఒక్క దినాన్ని గడపడానికి యుద్ధమే చేయవలసి వస్తుంది. ಒಂದು ದಿನ ಕಳೀಲಿಕ್ಕೆ ಯುದ್ಧವೇ ಮಾಡಬೇಕಾಗ್ತಾ ಇದೆ. మరి ఇలాంటి పరిస్థితులలో ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ గతంలో ఉన్న బలం కాదండి, చాలదండి. ಮೊದಲಿರುವಂತ ಬಲ ನಮಗೆ ಸಾಕಾಗಲ್ಲ, ಸರಿ ಹೋಗಲ್ಲ. నేను చెప్పేది శరీరానుసారమైన బలం కాదు, ನಾನು ಹೇಳುವುದು ಶರೀರಾನುಸಾರವಾದಂತ ಬಲ ಅಲ್ಲ. ఆత్మయందు మనకు ఉండవలసిన బలం, ಆತ್ಮದಲ್ಲಿ ನಮಗಿರಬೇಕಾಗಿರುವಂತ ಬಲ, విశ్వాసమందు, ವಿಶ್ವಾಸದಲ್ಲಿ, ప్రేమయందు, ಪ್ರೀತಿಯಲ್ಲಿ, నిరీక్షణ యందు, ನಿರೀಕ್ಷಣೆಯಲ್ಲಿ, పరిశుద్ధత యందు, ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ, ఇలాగా ఆధ్యాత్మికమైన అనుభవాలలో మనకు కావలసిన నూతనమైన బలం. ಹೀಗೆ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಅನುಭವದಲ್ಲಿ ನಮಗೆ ಬೇಕಾಗಿರುವ ನೂತನ ಬಲ. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మీరు చదువుతారండి. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಕೂಡ ನೀವು ಓದ್ತೀರಾ. పక్షిరాజు యవనము వలె నూతనమైన బలం. ಹದ್ದಿಗೆ ಇರುವಂತ ಯೌವನವಾದ ಹೊಸದಾದಂತ ಬಲ. పక్షిరాజు ఎలాగైతే వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు తన రెక్కలకున్న ఈకలన్నీ తీసివేసుకొని మరలా నూతనమైన బలాన్ని పొందుకొని పైకి శిఖరాలకు ఎక్కుతుందో, గగనానికి వెళుతుందో, అలాగ నూతనమైన బలం.
ಹದ್ದು ವೃದ್ಧಾಪ್ಯಕ್ಕೆ ಬಂದಾಗ ತನ್ನ ರೆಕ್ಕೆಗಳಿಗಿರುವ ಗರಿಗಳನ್ನು ಕಿತ್ತು ಹಾಕಿಕೊಳ್ಳುತ್ತದೆ, ಮತ್ತೆ ಹೊಸ ಬಲವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಮೇಲಕ್ಕೆ ಗಗನಕ್ಕೆ ಹೋಗುತ್ತದೆ. ಹಾಗೆ ಹೊಸ ప్రియమైన ಬಲ. సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, మనం బలహీనులమయ్యామే అనుకోండి, ನಾವು ಒಂದು ವೇಳೆ ಬಲಹೀನರಾದರೆ మన ఆత్మీయ యాత్రలో మనం కొనసాగలేమండి. ಆತ್ಮೀಯ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ಮುಂದೆ ನಾವು ಹೋಗಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. మనం శక్తిహీనులమే అయ్యామనుకోండి, ಒಂದು ವೇಳೆ ನಾವು ಶಕ್ತಿಹೀನರಾದರೆ ఈ విశ్వాసపు పోరాటంలో మనం విజయాన్ని చూడలేమండి. ಈ ವಿಶ್ವಾಸದ ಹೋರಾಟದಲ್ಲಿ ನಾವು ವಿಜಯವನ್ನು ನೋಡ್ಲಿಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಆಗಲ್ಲ. అందుచేత ಅದಕ್ಕಾಗಿ ఎప్పటికప్పుడు మనం నూతనమైన బలాన్ని పొందుకోవాలి. ಆಗಿಂದಾಗಲೇ ಹೊಸದಾದಂಥ ಬಲವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఈ నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ಈ ಹೊಸದಾದ ಬಲವನ್ನು ಕೊಡುತ್ತೇನೆಂಬುದಾಗಿ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నిశ్చయంగా ఈ సంవత్సరం నా దేవుడు మనకు కావలసిన నూతనమైన బలమును అనుగ్రహించునుగాక. ಖಂಡಿತವಾಗಿ ನನ್ನ ದೇವರು ಈ ವರ್ಷಕ್ಕೆ ಬೇಕಾದ ಹೊಸ ಬಲವನ್ನು ఎలాంటి ಅನುಗ್ರಹಿಸಲಿ. పరిస్థితులు ఎదురైనప్పటికీ, ಎಂಥ ಪರಿಸ್ಥಿತಿ ఏ ಎದುರಾದರೂ, స్థితిగతులు ఎదురైనప్పటికీ, ಯಾವುದೇ ಸ್ಥಿತಿಗತಿ ಎದುರಾದರೂ, ఆ స్థితికి ఆ పరిస్థితికి కావలసిన నూతనమైన బలం ಆ ಸ್ಥಿತಿ ಆ ಪರಿಸ್ಥಿತಿಗೆ ಬೇಕಾಗಿರುವಂತ ಹೊಸದಾದ ಬಲ సమృద్ధిగా మన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ಸಮೃದ್ಧಿಯಾಗಿ ನಮ್ಮ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. అలయక, ನಾವು ದಣಿಯದೆ, సొమ్మసిల్లక ಕುಗ್ಗಿ ಹೋಗದೆ మనం సాగిపోదుముగాక. ನಾವು ಸಾಗಿ ಹೋಗೋಣ. నిశ్చయముగా మన దేవుడు అలాంటి గొప్ప కార్యాలు చేస్తానని, నూతన కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ಖಂಡಿತವಾಗಿ ನಮ್ಮ ದೇವರು ಅಂತ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು, ನೂತನವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತೇನೆಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ಇನ್ನೊಂದು ಮಾತನ್ನು ಕೂಡ ನಾನು ನಿಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. 103వ కీర్తన 103ನೇ ಕೀರ್ತನೆ 11వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. 11ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ಭೂಮಿಯ ಮೇಲೆ ಆಕಾಶವು ಎಷ್ಟು ಉನ್ನತವೋ ಆತನ ಕೃಪೆಯು ಆತನಿಗೆ ಭಯಪಡುವವರ ಮೇಲೆ ಅಷ್ಟು ಅಪಾರವಾಗಿದೆ. చూడండి, ఈ వాక్య భాగంలో అధికమైన కృప. ನೋಡಿರಿ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಅಧಿಕವಾದ ಕೃಪೆ. నిజమే, ನಿಜವೇ, కృప లేనిదే క్షణమైన బ్రతుకులేమండి. ಕೃಪೆ ಇಲ್ಲದೆ ಕ್ಷಣವಾದರೂ ಬದುಕಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఆయన కటాక్షము, ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేమండి. ಆತನ ದಯೆ, ಆತನ ಅನುಗ್ರಹ, ಆತನ ವಾತ್ಸಲ್ಯ ಇಲ್ಲದೆ ಒಂದು ಹೆಜ್ಜೆ ಕೂಡ ನಾವು ಹಾಕಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. గతించిన సంవత్సరాలలో చూపిన కృప మాత్రమే కాకుండా, ಕಳೆದ ವರ್ಷ ತೋರಿಸಿದಂತ ಕೃಪೆ ಮಾತ್ರವಲ್ಲದೆ ఈ నూతన సంవత్సరంలో ఆయన మనకు అధికమైన కృపను అనుగ్రహించునుగాక. ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ಆತನು ನಮಗೆ ಅಧಿಕವಾದ ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿ. ఇదిగో ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు, ಈಗೋ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ అంత అధికంగా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడట. ಅಷ್ಟು ಅಧಿಕವಾದ ಆತನ ಕೃಪೆಯನ್ನು ನಮಗೆ ಕೊಡ್ತಾನಂತೆ. ప్రియమైన సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఆయన కృప మనం పొందుకున్నప్పుడు ಆತನ ಕೃಪೆ ನಾವು ಹೊಂದಿಕೊಂಡಾಗ మనకు జయం కలుగుతుంది. ನಮಗೆ ಜಯವು ಸಿಗ್ತದೆ. ఆయన కృప ద్వారా ಆತನ ಕೃಪೆಯಿಂದ గొప్ప కార్యాలు మనం పూనుకోగలుగుతాము. ದೊಡ್ಡ ಕಾರ್ಯಕ್ಕೆ ನಾವು ಕೈ ಹಾಕಬಹುದು. అంత మాత్రమే కాదు, ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ఆయన కృప చేత ఆయన కొరకై సాక్షులుగా మనం బ్రతకగలుగుతాము. ಆತನ ಕೃಪೆಯಿಂದ ಆತನಿಗಾಗಿ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ನಾವು ಬದುಕಲಿಕ್ಕೆ ಆಗ್ತದೆ. ఆయన కృప లేకపోతే మనం నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా బ్రతకలేమండి. ಆತನ ಕೃಪೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ನೆಮ್ಮದಿಯಿಂದ ಸಮಾಧಾನಕರವಾಗಿ ನಾವು ಬದುಕಲಿಕ್ಕೆ ನಮ್ಮಿಂದ ಆಗಲ್ಲ. దావీదు జీవితంలో మీరు చూడండి, అతని రాజ్యము స్థిరపరచబడింది, అతని కుటుంబము కట్టబడింది, అతడు దేవునికి ప్రియుడై, దేవుని హృదయానుసారుడై బ్రతకగలిగాడు. దీని అంతటికి కారణం ఏంటి? ದಾವಿದನ ಜೀವನದಲ್ಲಿ ನೋಡಿರಿ, ಆತನ ರಾಜ್ಯವು ಸ್ಥಿರಪಡಿಸಲಾಯಿತು, ಆತನ ಕುಟುಂಬವು ಕಟ್ಟಲ್ಪಟ್ಟಿತು, ದೇವರಿಗೆ ಹೃದಯಾನುಸಾರವಾಗಿ ಬದುಕಲಾಯಿತು. ಇದಕ್ಕೆಲ್ಲ ಕಾರಣವೇನು? శాశ్వతమైన కృపని అతడు పొందుకున్నాడండి. ಶಾಶ್ವತವಾದ ಕೃಪೆಯನ್ನು ಆತನು ಹೊಂದಿಕೊಂಡ. ఆ కృప చేత 40 సంవత్సరాలు పరిపాలన చేసినా, ಆ ಕೃಪೆಯಿಂದ 40 ವರ್ಷ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿದರು. ఈ పరిపాలనలో ಈ ಪರಿಪಾಲನೆಯಲ್ಲಿ ధీటైన పాలన, ಕಟ್ಟುನಿಟ್ಟಾದ ನಿಯಮಗಳು, కృపచేత కలిగే ఆనందదాయకమైన పాలన ఎంతో ఆశీర్వాదకరమైన పాలనగా కనిపిస్తుందండి. ಕೃಪೆಯಿಂದ ಉಂಟಾದ ಆನಂದವುಳ್ಳ ಪಾಲನೆ ಎಷ್ಟೋ ಆಶೀರ್ವಾದಕರವಾದ ಪಾಲನೆಯಾಗಿ ಕಾಣಿಸುತ್ತದೆ. కలం పట్టినా, కత్తి పట్టినా సాటి లేని ధీటైన పాలన చేయగలిగి తనకు, తన సంతతికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా అతడు మార్చబడ్డాడు. ಪೆನ್ನನ್ನೇ ಹಿಡಿದ್ರು, ಕತ್ತೆಯನ್ನೇ ಹಿಡಿದ್ರು, ಸರಿ ಸಮಾನವಿಲ್ಲದ ಒಳ್ಳೆ ಪಾಲನೆ ಮಾಡಿ ಆಶೀರ್ವಾದಕರವಾದ ವ್ಯಕ್ತಿಯಾಗಿ ಆತನು ಮಾರ್ಪಟ್ಟನು. నా ప్రియమైన సహోదరులారా,
ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఈ నూతన సంవత్సరంలో మనము ఇలా నిమ్మలంగా నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటే ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ ನೆಮ್ಮದಿಯಿಂದ ಸಮಾಧಾನದಿಂದ ನಾವು ಏನಾದರೂ ಬದುಕಬೇಕಾದ್ರೆ ఆయన కృపను మనం వేడుకోవాలి. ಆತನ ಕೃಪೆಯನ್ನು ನಾವು ಬೇಡಿಕೊಳ್ಳಬೇಕು. ఆయన కృపను మనం పొందుకోవాలి. ಆತನ ಕೃಪೆಯನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఆ అధికమైన కృపను ఆయన ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. ಅಧಿಕವಾದ ಕೃಪೆಯನ್ನು ಕೊಡುತ್ತೇನೆಂಬುದಾಗಿ ಆತನು ನಮಗೆ ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏంటి ఆయన చేసే నూతనమైన కార్యం? ಯಾವುದು ಆತನು ಮಾಡುವಂತ ಹೊಸದಾದ ಕಾರ್ಯ? గతించిన దినములు గతించిన సంవత్సరముల కంటే అధికమైన కృపను అనుగ్రహించడం. ಕಳೆದ ದಿನಗಳಿಗಿಂತ ಕಳೆದ ವರ್ಷಗಳಿಗಿಂತ ಅಧಿಕವಾದಂತ ಕೃಪೆ ಆತನು ಕೊಡುವುದು. ప్రియమైన సహోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ఈ శాశ్వతమైన ಈ ಶಾಶ್ವತವಾದ ఉన్నతమైన ಉನ್ನತವಾದ ఉత్తమమైన ఈ కృప చేత ಈ ಕೃಪೆಯಿಂದ ఈ సంవత్సరమంతా మనం బ్రతుకుదుముగాక. ಈ ವರ್ಷವಿಡೀ ನಾವು ಬದುಕಲಿ. ఒక చిన్న మాట చెప్పనా? ನಾನೊಂದು ಚಿಕ್ಕ ಮಾತು ಹೇಳ. ఆస్తి లేకపోయినా పర్లేదండి, ಆಸ್ತಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, అంతస్తులు లేకపోయినా పర్లేదండి, ಅಂತಸ್ತೇ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, మన ఇంటి నిండా జనము, మన ఒంటి నిండా బలము, ఇక ఏదైనా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ కృప లేకపోతే ఒక్క క్షణము కూడా మనం జీవించలేమండి. ನಮ್ಮ ಮನೆ ತುಂಬ ಜನರು, ನಮ್ಮ ಮೈ ತುಂಬ ಬಲವು ಇನ್ನೇನಾದ್ರೂ ಇದ್ರೂ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಕೃಪೆ ಇಲ್ಲದೆ ಕ್ಷಣವಾದ್ರೂ ನಾವು ಬದುಕಲಿಕ್ಕೆ ఈ ಆಗಲ್ಲ. కృప లేకపోతే ఎన్ని కలిగి ఉన్నా కూడా వ్యర్థమేనండి. ಈ ಕೃಪೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಏನೇ ಇದ್ರೂ ಕೂಡ ಅವೆಲ್ಲ ವ್ಯರ್ಥವೇ. ఈ దేవుని కృప మనం పొందుకోవాలి. ಈ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఈ దేవుని కృప కొరకు మనం అర్జించి ప్రభు సన్నిధిలో అందుకోవాలి. ಈ ದೇವರ ಕೃಪೆಗಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬೇಡಿಕೊಂಡು ಅವೆಲ್ಲವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఆయన నూతనమైన క్రియ చేస్తానంటున్నాడు. ಆತನು ಹೊಸದಾದ ಕ್ರಿಯೆ ಮಾಡುತ್ತೇನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఇదిగో ఈ నూతనమైన కృపను మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ಈಗೋ ಹೊಸದಾದ ಕೃಪೆಯನ್ನು ನಾನು ನಿಮಗೆ ಕೊಡ್ತೇನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. 3 విషయాలు నేను మీతో చెప్తూ వచ్చాను. 3 ವಿಷಯಗಳನ್ನು ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಬಂದಿದ್ದೇನೆ. అధికమైన మేలులు చేస్తాడు, ಅಧಿಕವಾದ ಮೇಲನ್ನು ಆತನು ಮಾಡುತ್ತಾನೆ, అధికమైన బలమునిస్తాడు, ಅಧಿಕವಾದ ಬಲವನ್ನು ಆತನು ಕೊಡ್ತಾನೆ, అధికమైన కృపనిస్తాడు. ಅಧಿಕವಾದಂತ ಕೃಪೆಯನ್ನು ಕೂಡ ಕೊಡ್ತಾನೆ. అంటే నూతనమైనవి, ಅಂದ್ರೆ ಹೊಸದಾದದ್ದು, గతము కంటే అధికంగా నూతనంగాను. ಮೊದಲಿಗಿಂತ ಹೊಸದಾದಂತ ಕೃಪೆಯನ್ನು. మరి ఈ సంవత్సరం మొదటి దినాన ಹಾಗಾದ್ರೆ ಈ ವರ್ಷದ ಮೊದಲನೇ ದಿನ ప్రార్థించి ప్రభు దగ్గర పొందుకుందామా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಕರ್ತನ ಹತ್ರ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣವಾ? తలలు వంచండి, కళ్ళు మూయండి. ತಲೆಯನ್ನು ಬಾಗಿಸಿರಿ, ಕಣ್ಣನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳ್ರಿ. ఆశ్చర్యకరుడైన తండ్రి, ಆಶ್ಚರ್ಯಕರನಾದ ತಂದೆ, జీవాధిపతి అని ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ಜೀವಾಧಿಪತಿಯಾದ ತಂದೆ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. గతించిన సంవత్సరం అంతయు కూడా మీరు మీ కార్యములతో మమ్మల్ని అలంకరించారు నాయన. ಕಳೆದ ವರ್ಷವೆಲ್ಲ ಕರ್ತನೆ, ನೀನು ನಿಮ್ಮ ಕಾರ್ಯದಿಂದ ನಮ್ಮನ್ನು ఎన్నో ಅಲಂಕರಿಸಿದ್ದೀರಾ. ఆశ్చర్యమైన కార్యాలు మా ఎడల మీరు చేస్తూ వచ్చారు స్వామి. ಎಷ್ಟೋ ಆಶ್ಚರ್ಯವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ನಮ್ಮ ಕಡೆಗೆ ಸ್ವಾಮಿ ನೀವು ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದೀರಾ. మేము ఊహించిన వాటికంటే అత్యధికంగానే మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ನಾವು ಊಹಿಸಿದಕ್ಕಿಂತ ಅತ್ಯಧಿಕವಾಗಿ ನಮಗೆ ನೀವೆಲ್ಲ ಕೊಡ್ತಾ ఇదిగో ఈ ಬಂದಿದ್ದೀರಾ. నూతన సంవత్సరంలో ಈಗೋ ಈ ಹೊಸ ವರ್ಷದಲ್ಲಿ మరొక్కసారి మీ పాదాల దగ్గరకు మేము వస్తున్నాము. ಇನ್ನೊಂದು ಸಾರಿ ನಿಮ್ಮ ಪಾದದ ಬಳಿ ನಾವು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని మీరు వాగ్దానం చేశారు కదా. ಈಗೋ ನಾನೊಂದು ಹೊಸ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡ್ತೇನೆಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ఈ ಮಾಡಿದಿರಲ್ವಾ? వాగ్దానాన్ని మా ఎడల మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాను. ಈ ವಾಗ್ದಾನವನ್ನು ನಮ್ಮ ಕಡೆಗೆ ನೆರವೇರಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕೇಳ್ಕೊಳ್ತಾ మీరు మా ಇದ್ದೇವೆ. ఎడల చేసే అధికమైన మేలు, ನೀವು ನಮ್ಮ ಕಡೆಗೆ ಮಾಡುವ ಅಧಿಕವಾದ ಮೇಲು, మీరు మాకిచ్చే అధికమైన బలము, ನೀವು ನಮಗೆ ಕೊಡುವ ಅಧಿಕವಾದಂತ ಬಲ, మీరు మాకు అనుగ్రహించే నూతనమైన కృప ನೀವು ನಮಗೆ ಕೊಡುವಂತ ನೂತನವಾದ ಕೃಪೆ మేము పొందుకొని ನಾವೆಲ್ಲ ఈ ಹೊಂದಿಕೊಂಡು సంవత్సరం అంతా మీ కొరకై సాక్షిగా నిలుచుటకు సహాయం చేయమని ಈ ವರ್ಷವಿಡೀ ನಿಮಗಾಗಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲಲಿಕ್ಕೆ ಸಹಾಯ ఈ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్కరిని, వారిని, వారి కుటుంబాలను, వారి చేతి పనులను, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించి దీవించమని ಈ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಏಕೀಭವಿಸಿರುವ ಒಬ್ಬೊಬ್ಬರನ್ನು, ಅವರ ಕುಟುಂಬಗಳನ್ನು, ಅವರ ಕೈ ಕೆಲಸ, ಅವರ ವ್ಯಕ್ತಿಗತ ಜೀವನವನ್ನು ఈ ಆಶೀರ್ವದಿಸಿ. సంవత్సర ప్రారంభంలో మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ ಈ ವರ್ಷದ ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ನಮ್ಮೊಬ್ಬೊಬ್ಬರನ್ನು ನಿಮ್ಮ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ತಾ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ ತಂದೆ. ఆమేన్. ಆಮೇನ್, ಆಮೇನ್. మరొక్కసారి హోసనా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. నా దేవుడు మీకు
ಸದಾಕಾಲಂ ತೋಡೈ ಉಂಡುಗಾಕ. ಇನ್ನೊಂದು ಆವರ್ತಿ ಹೊಸನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್ ವತಿಯಿಂದ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳನ್ನು ನಾನು ತಿಳಿಸುತ್ತಾ ಇದ್ದೇನೆ. ನನ್ನ ಕರ್ತನು ನಿಮ್ಮ ಸಂಗಡ ಇರಲಿ. ಆಮೆನ್. ಆಮೇನ್. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಈ ಕೃಪಾ ವಾಕ್ಯವು ಎಂಬ ಕ್ಲುಪ್ತ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ಹಾಗೂ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದಂಥ ಸಂದೇಶಗಳಿಗಾಗಿ ನಮ್ಮ ಈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಪಾಸ್ಟರ್ ರಮೇಶ್ ಹೊಸನ್ನ ಮಿನಿಸ್ಟ್ರೀಸ್.